చదువుకుంది, చదువుకున్నామే, ఆమె గ్రాడ్యుయేట్ చదువుకున్నామే. పాలకులుగా కౌన్సిలర్గా చదువుకున్న వాళ్ళు ఉంటే మేలు జరుగుతుంది. దయించి మీరందరూ అది గుర్తించాలి. అక్కగారి నివాసం వాళ్ళు ఎక్కడుంటారంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగానే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మన వాటిలోనే ఉంటది. వార్డు పక్క వార్డులకి వెళ్ళొచ్చో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చో అని చెప్పి అట్లా లేదు, మన వార్డులోనే ఉంటది. మనకు మనం గజ్వేల్ పోతే కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందరికి వెళ్ళే పోతున్నాం. దూరం కాదు, ఎంత దూరం కాదు. అక్క రోజు ఇద్దరు దంపతులు వాళ్ళకి ఏమి ఇంతకుముందు ఏదో చేసి రాజకీయాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు ప్రజాసేవ చేద్దామని చెప్పి వచ్చిర్రు. ఇద్దరు చదువుకున్న వాళ్ళు. అన్న కూడా రవీందర్ అన్న కూడా ఇక్కడ సాయి మానస టీవీ ఫ్రిడ్జ్ల షాప్ ఉంటది అన్నకు. ఇక్కడనే వాళ్ళు పూర్తిగా ఉంటారు. కేవలం ప్రజాసేవ చేద్దామని చెప్పి మన కౌన్సిలర్ అభ్యర్థిగా వస్తారు. కాబట్టి మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఇలా ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, కేవలం ప్రభుత్వం ఒకటే ఉంది. కానీ వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఇలా మనం కేసీఆర్ ఎమ్మెల్యే గెలిపించడం, ఏడున్నాడు ఎమ్మెల్యే, ఎన్నిసార్లు చూసినాం. ఇంతవరకు గజల్కి ఒక్కసారి వచ్చిన పాపాన పోలే. ఆయన పామోదలే పరిమితమైండు. వాళ్ళ ఇంట్లో పెద్ద లొల్లి పుట్టింది. బిడ్డకు వాళ్ళ కొడుకుకు బిడ్డకు ఆస్తుల కాడ లొల్లి పుట్టింది. బిడ్డ ఓదికి గుంజుతుంది, కొడుకు ఓదికి గుంజుతుండు. బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెత్త కుప్పలో వేసినట్టే తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గరికి పోతారు. కేసీఆర్ గేట్ కాదు, ఫామ్ హౌస్ గేట్ కాదు కదా, దాని దరిదాపులకు కూడా రానియారు ఈ కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్. అది గుర్తుపెట్టుకోవాలి. గతంలో చైర్మన్లను అట్లాంటి వాళ్ళనే ఫామ్ హౌస్కి రానియలే. ఈ కౌన్సిలర్లు పోయి కేసీఆర్ దగ్గర మాట్లాడేంత సలవత్ ఉందా అని మీరు బాగా ఆలోచన చేయరు. అదేవిధంగా కాంగ్రెస్ కు ఓటు వేస్తే కూడా కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిరో తులం బంగారం అన్నాడు, ఏ హామీలు